ప్రైజ్ లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పునరుద్ధాన ఆరాధనలో ఏకీపిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. గత కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవాది దేవునికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో ఎంతగానో మమ్మల్ని మా కుటుంబాలని భద్రపరిచి కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి నాయన నా తండ్రి, ఇటు శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి అయా నీ జీవం కలిగినటువంటి మాటలు వినడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడివి, ఉన్నతుడివి, శ్రేష్ఠుడివి, గొప్పవాడివి నీవేనాయన నా తండ్రి ప్రభా. లోకంలో ఏ మనుషుల మాటలు వినినప్పటికీ కూడా తండ్రి మా హృదయంలో నెమ్మది అయా అయితే మేము పొందుకొనలేము కానీ తండ్రి, జీవం కలిగినటువంటి మీ మాటలు తండ్రి ప్రభా అయ్యా విను నిమిత్తము తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్నారో నా దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను బలపరచాలి, నన్ను ధైర్యపరచాలి, నా దేవుడు మాట్లాడడం ద్వారానే నేను ఉజ్జీవింప చేయబడతానని తండ్రి అయ్యా నీ బిడ్డలు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారందరితో కూడా తండ్రి జీవము కలిగినటువంటి మీ మాటలు మాట్లాడి మీ నామమునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లోడండి. అందరికీ దేవుని నామం పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి గడిచిన కాలం అంతా కూడాను ఎంతగానో కాచి కాపాడినటువంటి దేవునికి మరొకసారి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. మరి లోకంలో ఎటు చూసినా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితి, సమాధానం లేనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆయనలో ఆనందించడానికి మరి ఇటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని అయితే కనుక దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు. మరి లోకంలో సండే అంటే ఆదివారం అంటే అందరికీ కూడాను జాలీ డే అని చెప్పి మరి ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి లోకానుసారంగా. కానీ ఆదివారం దేవుడు తన కొరకు ప్రతిష్ఠించినటువంటి దినముగా ఆయనతోటి సహవాసం చేయడానికి, ఆయన శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి ప్రత్యేకింపబడినటువంటి గుంపుగా దేవుడు మనల్ని అయితే కనుక రాజులైనటువంటి యాజక సమూహముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అందునిమిత్తం దేవునికే స్తుతి మహిమ ఘనత చెల్లునుగాక, ఆమేన్. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు అయితే కనుక చూసుకుందాము. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక, ఆమేన్. ఈ యొక్క పత్రిక తన ఆత్మీయమైనటువంటి కుమారుడైనటువంటి తిమోతికి రాస్తున్నాడు. ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇది ఏ పరిస్థితుల్లో రాస్తున్నారు అని అంటే కనుక రోమన్స్ ఉంచినటువంటి ప్రిజన్లో నుండి, ఆ యొక్క చెరసాలలో నుండి రాస్తున్నటువంటి పత్రిక ఈ యొక్క పత్రిక అయితే కనుక మనం చెప్పవచ్చు. తిమోతి ఎంతగానో ప్రియమైనటువంటి కుమారుడిగా, ప్రియమైనటువంటి శిష్యుడిగా అయితే కనుక మరి ఆయన రాసినటువంటి ఈ యొక్క లేఖనాల ద్వారా అయితే కనుక మనకి తెలియపరచబడుతుంది. హల్లెలూయా. ఆయన ఆ యొక్క లాస్ట్ డేస్లో మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను ఏ రీతిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి విశ్వాసాన్ని కాపాడుకొని
మరి తన యొక్క విశ్వాస ప్రయాణం కొనసాగించాడో ఆ విషయాలను తెలియజేస్తున్నాడు. అదే రీతిగా నీవు కూడా కొనసాగింపబడాలని నేను ఆశిస్తున్నానని అయితే కనుక ఇక్కడ తిమోతికి వ్రాయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి లోకానుసారమైనటువంటి ఆశలు కలిగైతే కనుక లేడండి. లాస్ట్ మినిట్స్లో కూడాను తను మరణించబోతున్నాడు అనేటువంటి సమయంలో కూడాను మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు పోరాడింది దేని కొరకనంటే కనుక తన స్వంత జీవితం కోసమైతే కనుక పోరాడలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి తిమోతి ఈ యొక్క సువార్తని ఇంకా ఏ రీతిగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏ రీతిగా ఆ యొక్క తిమోతిని బలపరచాలి, యవనస్తుడైనటువంటి తిమోతిని ఏ రీతిగా నా తర్వాత పరిచర్య జరిగించడానికి ఏ రీతిగా బలపరచాలి అనేటువంటి అంశాలతో కూడిన రాయబడినటువంటి ఈ యొక్క ఉత్తరమే తిమోతికి రాయబడినటువంటి ఈ యొక్క 2వ పత్రిక. హల్లెలూయా. మరి అందులో రాయబడినటువంటి ఒక విషయాన్ని గురించి అయితే కనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నేను అయితే కనుక సిద్ధపడి ఉన్నాను. దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇది ఎంత కంప్లీట్ ఏదైనా కానీ ఒక అప్పగించినటువంటి పని ఫినిష్ చేసినప్పుడే ఇంత ధైర్యంగా అయితే కనుక ఈ మాటలు పలకగలరు. అదే మాటలు ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను మంచి పోరాటాన్ని పోరాడాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. తను చేసినటువంటి పోరాటము ఎలాంటి పోరాటం అంటండి? మంచి పోరాటాన్ని నేను చేశానని పోరాడానని చెప్పేసి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అథ్లెట్స్ని చూసుకున్నట్లయితే కనుక, రన్నింగ్ చేసే వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు మరి ఒక నేషనల్స్కి వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క జీవిత విధానమే కంప్లీట్గా మారిపోతుంది. ఏ రీతిగా అనంటే అప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా ఉండరు. అంతవరకు వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళ లైఫ్లో ఉండదు. వాళ్ళు తినే ఫుడ్ దగ్గర నుండి సమస్తము కూడాను వాళ్ళ డైట్ చార్ట్ మొత్తం కూడా కంప్లీట్గా అయితే కనుక చేంజ్ అయిపోయి ఉంటుంది. ఎందుకొరకు అనంటే కనుక ఆ బహుమానం పొందుకునే నిమిత్తం. మరి అంతకు పూర్వం ఏ రీతిగా జీవించారో అదే రీతిగా జీవించితే వారు బహుమానం పొందుకోగలరా అనంటే కనుక ఖచ్చితంగా పొందుకోలేరు. బహుమానం పొందుకోవాలి అనంటే కనుక కొన్ని కష్టతరమైనటువంటి సాధన చేయవలసి ఉంటుంది, శారీరక శ్రమ చేయవలసి ఉంటుంది. మరి తినేటువంటి ఆహారం కూడా, ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా విడిచిపెట్టాల్సినటువంటి అవసరత ఉంటుంది. మరి అందుకొరకే మనం మరి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందును అని మీకు తెలియదా? అటువలే బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ మరి ఆధ్యాత్మికమైనటువంటి భావాన్ని గనక మనం తీసుకున్నట్లయితే, మరి ఈ లేఖనంలో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, పందెం రంగంలో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు పరిగెత్తడం కోసం, కానీ బహుమానం అనేది ఒక్కళ్ళకి మాత్రమే సొంతం అవుతుంది. ఆ బహుమానం సొంతం చేసుకోవాలి అనంటే కనుక వాళ్ళు ఏ రీతిగా పరిగెత్తాలి?
గురి కలిగి ఉన్నటువంటి పరుగు పెడితే తప్పించి వాళ్ళైతే గనక బహుమానం అయితే గనక పొందుకోరు. అందుకొరకే ఏం చేయాలని చెప్తున్నారు? ప్రతి వాడు అన్ని విషయాలందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. మితముగా ఉండాలని తెలియజేస్తున్నాడు. మితముగా ఉండడం అంటే ఏంటి? అంతకుముందు ఈ నేషనల్స్కి సెలెక్ట్ కాకముందు తనకు ఉన్నటువంటి లైఫ్ ఏ రీతిగా ఉన్నదో లోకానుసారంగా అట్టి రీతిగా ఉండడానికైతే కనుక ఖచ్చితంగా వీలు లేదని చెప్తున్నారు. ఆ రీతిగా ఉన్నట్లయితే బహుమానం పొందుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా సాధన, కఠోరమైనటువంటి తపస్సులాగాను సాధన ప్రక్రియ అనేది ఖచ్చితంగా ఉండాలి. శరీరాన్ని ఎంతగానో నలగొట్టుకుంటారు, ఎంతగానో శ్రమ పడుతుంటారు. వారికి ఇష్టం లేనటువంటి ఆహారం అయినప్పటికీ కూడాను ఆ యొక్క పరుగు పందెంలో గెలుపు పొందు నిమిత్తం, బహుమానం పొందేటువంటి నిమిత్తము ఆ యొక్క ఆహారాన్ని తీసుకోవాలి. అదే రీతిగా వారి యొక్క స్నేహితులందరినీ, ఇష్టమైనటువంటి వారందరినీ కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇలాగూ తన లైఫ్ ఏమైపోతుంది అని అంటే, అంతకుముందు ఉన్నటువంటి తన లైఫ్ సర్కిల్ ఒక బిగ్ సర్కిల్గా ఉన్నట్లయితే, ఎప్పుడైతే నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాడో తన సర్కిల్ అంతా కూడాను చాలా వెరీ స్మాల్ సర్కిల్గా అయిపోతుంది. హల్లెలూయా. ఎందుకొరకు అనంటే కనుక కిరీటం పొందేటువంటి నిమిత్తం, బహుమానం పొందేటువంటి నిమిత్తం. ఈ లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఒక పరుగు పందెంలో పరిగెత్తేటువంటి వ్యక్తి ఏ రీతిగా తనకు ఉన్నటువంటి జీవన విధానము ఒక పెద్ద సర్కిల్లో అంతకుముందు ఉన్నప్పటికీ కూడాను మితముగా ఉండు నిమిత్తము ఒకసారి నేషనల్స్కి సెలెక్ట్ అయిన తర్వాత తన సర్కిల్ని, అంటే తన జీవిత పరిధిని, తన జీవితపు అలవాట్లన్నిటినీ కూడాను ఒక స్మాల్ సర్కిల్కి ఎలా పరిమితం చేసుకుంటాడో, ఒకసారి నువ్వు క్రీస్తు చేత ప్రత్యేకంగా నువ్వు ఏర్పరచబడిన తర్వాత నీ యొక్క జీవన విధానము కూడా మార్చబడాలి. ఏ రీతిగా పడితే ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు. ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. అటువంటి సమయంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అవహేళనలు వస్తాయి, సమస్తం కూడాను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో ఒకసారి ఎన్నుకోబడిన తర్వాత మరలా వెనుక తిరిగి చూడడం అనేది అయితే కనుక ఒక అథ్లెట్ ఎవరు కూడా చేయరు. అందుకొరకు లేఖనం తెలియజేయబడుతుంది, నాగటి మీద చేయి వేసిన వాడు మరలా వెనుకకు తిరగడు అని. క్రీస్తుతో కూడా నడుచు నిమిత్తము, క్రీస్తుతో కూడా నువ్వు జీవితాన్ని కొనసాగింపబడు నిమిత్తము ఒకసారి అడుగు వేసావు, ఆయనతో అడుగు వేసావు. చాలామంది చెప్పేది ఏంటనంటే కనుక, జీసస్ని నమ్ముకుంటే మీ జీవితంలో సమస్యలన్నీ కూడా పోతాయి, చాలా సంతోషంగా ఉంటారు అని. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన వెంబడించాలనంటే కనుక ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారి జీవితాల్లో శ్రమలు ఉండవనా? ఖచ్చితంగా ఉంటాయి. క్రీస్తుని ఎరగక ముందు ఉండేటువంటి శ్రమల కంటే కూడా డబల్ ఉంటాయని చెప్పవచ్చు, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలనంటే గనక. కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాటన్నిటినీ ఎదిరించడానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని అయితే గనక దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పౌలు గారు మాట్లాడినటువంటి 3 విషయాల్లో నుండి మనకి ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని అయితే కనుక నేర్పిస్తున్నారు. ఒకటి వచ్చేసి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నారు, మంచి పోరాటాన్ని నేను పోరాడాను. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడాను అని అంటే కనుక ఎవరికైనా ఏదైనా ఒక బాధ్యత అప్పగించినప్పుడు అది కంప్లీట్ చేసిన తర్వాత చెప్తారా ఆ మాట? లేదంటే కనుక చేయకుండానే నేను చేశానని కాన్ఫిడెంట్గా చెప్పగలరా? అప్పగించినటువంటి బాధ్యతని కంప్లీట్గా చేసిన తర్వాతే ఆ మాట అయితే కనుక చెప్పగలరు. హల్లెలూయా. మంచి పోరాటాన్ని నేను పోరాడాను.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాకటి వరకు మనం మాట్లాడుకున్నాం, ఒక ఎథ్లెట్ తన శరీరాన్ని ఏ రీతిగా శ్రమ పెట్టుకుంటాడో బహుమానం పొందుకోవాలని, అదే రీతిగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నది ఏమిటి అని అంటే గనక, మరి శారీరకమైనటువంటి పోరాటాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడాను వాటినైతే గనక మరి లోకానుసారంగా మనం ఎదిరించగలము. కానీ ఒక విశ్వాసికి ఉండేటువంటి పోరాటం ఏంటి అని అంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం ఏ రీతిగా ఉంటుంది అని అంటే కనుక, అంతవరకు నిన్ను ఎంతగానో ప్రేమించేటువంటి వారు, అంతవరకు నిన్ను ఎంతగానో ఇష్టపడేటువంటి వారు, అంతవరకు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి వారు ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావో, ఎప్పుడైతే క్రీస్తు కొరకు నువ్వు ప్రత్యేకింపబడి జీవిస్తున్నావో అప్పటి నుండే స్టార్ట్ అవుతుంది నీ లైఫ్లో నిందలు, అవమానాలు. వారి ద్వారానే సాతాను తన యొక్క కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యో నన్ను ఎంతగానో ప్రేమించేవాళ్ళే, నన్ను ఎంతగానో ఇష్టపడేవాళ్ళే, వీళ్ళెందుకు నాకు ఎనిమీస్ అయిపోయారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకు నీకు ఎనిమీస్ అయ్యారు అని అంటే గనక నీవు క్రీస్తుతో కూడా సహవాసం చేస్తున్నావు కాబట్టి. అందుకొరకే మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకి సంఘానికి రాసినటువంటి పత్రికలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు, ఏలే అనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టు శక్తిమంతులు అగునట్లు దేవుడిచి సర్వాంగ కవచములను ధరించుకొనుడి. హల్లెలూయా. ఈ క్రింద అయితే కనుక రాయబడి ఉంటుంది ఏమేమి సర్వాంగ కవచాలు అనేటువంటి విషయాలు అయితే రాయబడి ఉంటుంది. అది మరి మీకు వీలైతే కనుక పరిశుద్ధ గ్రంథాన్ని ఆ తర్వాత మీరు తీసి చదువుకోవచ్చు. మనం పోరాడినది ఎవరితోటంటండి? మనం పోరాడేది మరి మీ కుటుంబ సభ్యులతోటో, లేదంటే కనుక మీ బంధువులతోటో, మీ స్నేహితులతోటో కాదు. నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో, అవమానిస్తున్నారో వ్యక్తులతోటి కాదు, కానీ ఆ వ్యక్తుల్ని వాడుకొని సాతాను నీ మీద ప్రేరేపిస్తున్నటువంటి ప్రతి వ్యతిరేక కార్యాలని కూడా ఎదిరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసికి పోరాటము ఏమిటి అని అంటే కనుక అంతవరకు తన జీవితంలో తన ఫ్రెండ్స్ తోటి ఎంతగానో హ్యాపీగా జాలీగా గడిపినటువంటి లైఫ్ గడపడు. అంతవరకు తన ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్ చేసినటువంటి వ్యక్తి ఆ రీతిగా చిట్ చాట్ చేయడు. లోకానుసారంగా సినిమాలకి, షికార్లకి వెళ్ళినటువంటి వాడు ఆపేస్తాడు. ఇంకా ఇతరితరమైనటువంటి లోకానుసారమైనటువంటి వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంద్ చేసుకుంటాడు. అవన్నీ కూడా బంద్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఒకప్పుడు మన ఫ్రెండ్ మనతో కూడా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మరి మన ఛార్జెస్ అన్నీ కూడాను తనే ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఇలాంటి ఫ్రెండ్ని మరి దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోయి మనమైతే కనుక ఇలాగూ ఉన్నామని చెప్పేసి శోధిస్తూ ఉంటారు. వారి ద్వారా శోధిస్తూ ఉంటాడు శోధకుడు. హల్లెలూయా. ఎందుకనంటే కనుక నీవు ప్రత్యేకించి జీవిస్తున్నావు, వాటన్నిటి నుండి దూరంగా జీవిస్తున్నావు, వాటన్నిటి నుండి ప్రత్యేకింపబడ్డావు, వాటి అన్నిటినీ కూడా నువ్వు విసర్జించినటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. కాబట్టి అపవాదికి ఎంతైనా కానీ నీ మీద ఏ రీతిగా ఉంటుందనంటే కనుక ఎట్లయినా సరే బయటికి లాక్కు రావాలి, మళ్ళీ బయటికి లాక్కు రావాలి అనేటువంటి ఆలోచనే ఉంటుంది. అందుకొరకే మనం చేయవలసింది ఏమిటి అని అంటే కనుక మనం పోరాడునది శరీరులతోనూ కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చబడిన వారై నిలువబట్టుకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాలని ధరించుకోండి. మరి సర్వాంగ కవచాలని ధరించుకున్నటువంటి వ్యక్తితోటి సాతాను
ఎందుకొరకు అనంటే కనుక వీరు ధరించుకున్నది శారీరకమైనటువంటి ఆయుధాలను ధరించుకోలేదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను ధరించుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనంటే, ఒక దావీదు మరి ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్యాతుని ఎదిరించేటువంటి సమయంలో సౌలు రాజు చెప్తాడు, యుద్ధోపకరణాలని నువ్వు ధరించుకోమని చెప్పినప్పుడు దావీదు ఎంత ధైర్యం కలిగి మాట్లాడుతాడు అనంటే కనుక, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు, నేను గొర్రెలను కాచేటప్పుడు ఒక ఎలుగుబంటిని ఒక సింహాన్ని ఏ రీతిగా చీల్చివేశానో అదే రీతిగా నేను ఎదిరించగలను అని ఒక దావీదు, బాలుడైనటువంటి ఒక దావీదు మాట్లాడగలిగాడు. ఏ రీతిగా అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు అని అంటే గనక, ఏ విధమైనటువంటి మరి యుద్ధోపకరణాలు లేవు, మరి యుద్ధ సంబంధమైనటువంటి ఆయుధాలు తన చేతిలో లేవు, కేవలం ఒడిసెల రాళ్ళు మాత్రమే తను కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి భౌతిక సంబంధంగా అంటే లోకానుసారంగా చూచేటువంటి వ్యక్తులకి అనిపించవచ్చు, ఒక యుద్ధానికి వెళుతున్నారనంటే కనుక, ఏ ఆయుధాలు తీసుకొనకుండా వెళుతున్నారనంటే కనుక ఏమంటారు, అలాంటి వాళ్ళని చూసి పిచ్చోళ్ళలాగా ఉన్నారు, యుద్ధానికి వెళ్తా ఏ విధమైనటువంటి షీల్డ్ లేదు, ఆయుధాలు లేవు, ఏమీ లేకుండా ఎలా జయిస్తాడు, ఖచ్చితంగా ఓటమి పాలవుతాడు, లేదంటే ఖచ్చితంగా శత్రువుల చేతుల్లో మరణిస్తాడని. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలకి కలిగినటువంటి విశ్వాసం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను అయితే గనక వీరు ధరించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానుసారమైనటువంటి ఆయుధాలు ధరించుకున్నటువంటి వ్యక్తులు జయిస్తారో లేదో తెలియదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ధరించుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అయితే కనుక జయిస్తాడని ఒక గొల్యాతు, ఒక దావీదు యొక్క మరి పోరాటాన్ని చూసినప్పుడే మనకి అర్థమైంది. గొల్యాతు సమస్త మరి యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధోపకరణాలని ధరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఈ యొక్క దావీదైతే కనుక ఏవి కూడా లేదు, లోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఏవి కూడా చేత పట్టుకోలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు సమస్తాన్ని కూడాను చేత కలిగి ఉన్నాడు. కాబట్టే మరి ఆ యొక్క గొల్యాతు మీద దావీదు జయము పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకు అనంటే కనుక, దావీదు పక్షంగా నిలబడింది ఎవరండి? దావీదు పక్షముగా నిలబడింది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నారు, తన శిష్యుడైనటువంటి తిమోతికి తెలియజేస్తున్నారు, మంచి పోరాటం పోరాడాను అంటే ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్స్, ఒక మోటివేషనల్ వర్డ్స్ మాట్లాడుతున్నారు పౌలు గారు. తిమోతిని ఒక మోటివేట్ చేస్తున్నాడు అనేటువంటి విషయం అయితే కనుక ఇక్కడ అర్థమవుతుంది. నేను మంచి పోరాటాన్ని నేను పోరాడాను అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక రెండవది ఏంటంటే కనుక, నా పరుగుని కడముట్టించి తిని మంచి పోరాటాన్ని పోరాడాను. మంచి పోరాటం అంటే లోక సంబంధంగా ఒక ఎథ్లెట్ మరి తను తీసుకున్నటువంటి డైట్ మంచి డ్రై ఫ్రూట్స్ లేదంటే ఇంకా ఏవేవో అవి కాదు, తిని తీసుకున్నది ఏంటి అని అంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలని ధరించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పోరాటాన్ని చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ధరించుకోవాల్సింది ఏమిటి అని అంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గములను, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలని ధరించుకునేటువంటి వారిగా ఉండాలి. ఒక విశ్వాసికి కావాల్సింది ఏమిటి అని అంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు. ఎందుకనంటే మనం పోరాడేది ఈ లోక సంబంధమైనటువంటి నాదులతోటి కాదు, కానీ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతోటి మనం పోరాడుతున్నాం. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటి అంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు, మంచి పోరాటం చేయడానికి. రెండవది మరి నా పరుగు కడముట్టించి తిని అని మాట్లాడుతున్నాడు. నా పరుగుని కడముట్టించి తిని.
హల్లెలూయా, హల్లెలూయా. నా పరుగుని కడముట్టించి తిని అని అంటే కనుక ఆ మాట ఎప్పుడు పలుకుతారండి? ఫినిష్ ఎండ్ లైన్కి వచ్చినప్పుడైతే కనుక పలుకుతారు. మరి అందుకొరకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అంటున్నాడు. ఆ రన్నింగ్ ట్రాక్లోకి వచ్చినటువంటి వ్యక్తి చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే, టార్గెట్ ఎక్కడ వరకు ఉన్నది, నా టార్గెట్, నేను రన్ చేయవలసినటువంటి ఎండ్ పాయింట్ ఏది, లాస్ట్ లైన్ ఏది, ఎక్కడ వరకు నేను రన్ చేయాలి అనేది అయితే కనుక చూసుకుంటాడు. కాబట్టి గురి కలిగి పరిగెత్తాలి. మరి వాళ్ళకి ట్రాక్స్ అయితే కనుక నియమిస్తారు, ఆ ట్రాక్స్లో మాత్రమే పరిగెత్తాలి, గురి కలిగి పరిగెత్తాలి. హల్లెలూయా. రెండవది వచ్చేసి మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములు చూసుకున్నట్లయితే, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. హల్లెలూయా. ఇప్పుడు రన్నింగ్ ట్రాక్లో పరిగెత్తేటప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాదు, రన్నింగ్ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత కూడాను మరి అక్కడ మరి ముళ్ళు గుచ్చుకోవచ్చు, రాళ్ళు గుచ్చుకోవచ్చు, సీస పెంకులు గుచ్చుకోవచ్చు, ఎదురు దెబ్బలు తగలవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడాను ఏ రీతిగా ఉండాలనేది అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. జీవవాక్యము చేత పట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అని అంటే కనుక, రిలే బ్యాటను రన్నింగ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. రిలే బ్యాటన్లో ఏం చేస్తారండి, ఆ రిలే బ్యాటన్ను తీసుకుని వెళ్ళి పరిగెడుతూ వెళ్ళి ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరొక వ్యక్తికి ఇస్తారు. అలాగూ ఏ రీతిగా ఉండాలని చెప్తున్నాడు? పరిగెత్తేటప్పుడు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. జ్యోతుల వలె కనబడుచున్నారు. రిలే బ్యాటన్ పట్టుకుని అందరికంటే కూడాను ఫాస్ట్గా రన్నింగ్ చేస్తూ ఉంటే అక్కడ చూస్తున్నటువంటి వారి వీక్షకుల దృష్టి ఎవరి మీద ఉంటుందండి? ఫస్ట్ ఎవరైతే రన్ చేస్తూ ఉంటారో, ఫస్ట్గా ఎవరైతే కనుక పరిగెడుతూ ఉంటారో అందరి దృష్టి కూడాను వారి మీదే ఉంటుంది. అదే రీతిగా మనము కూడా ఏ రీతిగా ఉండాలి అనంటే కనుక, క్రీస్తును కలిగి ఉన్నటువంటి నీవు నేను కూడాను లోకానికి వెలుగుగా అయితే కనుక మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 100 మంది ఉన్నప్పటికీ కూడాను నువ్వు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. 100 మంది ఉన్నప్పటికీ కూడాను ఈమె క్రైస్తవురాలు, లేదంటే గనక క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి కుమారుడని నిన్ను గుర్తుపట్టాలి. 100 మందిలో ఉన్నప్పటికీ కూడాను 100 మంది మాట్లాడేటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. కానీ దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కృపని, దేవుని యొక్క కరుణని ఇతరుల పట్ల చూపించేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలని, గుణగణాలని నీవు కలిగి ఉండాలి అని దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి మూడో విషయం ఏంటి అనంటే కనుక, పరిగెత్తేటువంటి వారు కలిగి ఉండవలసింది, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. చాలామంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. రన్నింగ్ చేసేటప్పుడు చాలామంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. నీ వల్ల కాదు, ఇంకా ఆగిపో అని చెప్పేసి డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ నీ మాటలు, ఎవరి మాటల వైపు నీ చెవి ఒగ్గాలి అని అంటే కనుక, నేను ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో ఆ మాటల వైపు ఎంకరేజ్ చేసేవాళ్ళు అతి కొద్ది మంది అవ్వచ్చు. కానీ
నీ మాటలు ఎవరి వైపు ఉండాలి అని అంటే కనుక, నేను ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలని మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ఆ ఒకరు ఇద్దరు కూడా మనుషులు ఉండరు, కానీ నువ్వు కలిగి ఉండవలసినటువంటిది విశ్వాసము, లేదంటే గనక మరి ఫెయిత్ ఎవరి మీద ఉండాలి, నమ్మకం ఎవరి మీద ఉండాలి అని అంటే గనక దేవుని మీద నమ్మకం ఉండాలి. చాలాసార్లు మరి ఒకానొక సందర్భంలో మరి దావీదుని మనం చూస్తాము. దావీదుతో కూడా ఉన్నటువంటి అందరినీ కూడాను, సమస్తాన్ని కూడాను శత్రువులు తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో, మరి అటువంటి పరిస్థితుల్లో దావీదుతో అప్పటి వరకు కూడా ఉన్నటువంటి వారు ఏమి మాట్లాడతారనంటే కనుక, దావీదుని దూషించి దావీదుని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని చెప్పేసి చూస్తుంటారు. అప్పటి వరకు దావీదు యొక్క సహాయం పొందుకున్నటువంటి వారే, అప్పటి వరకు దావీదు ద్వారా మేలు పొందుకున్నటువంటి వారే. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారండి, దావీదునే చంపాలని రాళ్ళు రువేటువంటి వారుగా ఉన్నారు. కానీ అప్పుడు దావీదు, అయ్యో నేను వీళ్ళని ఎంతగా ప్రేమించానే, ఎంతగా సపోర్ట్ చేశానే, అయినా కానీ వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని వాళ్ళని చూస్తూ కృంగిపోలేదు. కానీ మరి నేను యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నానని ఎంతో చక్కగా అయితే కనుక దావీదు మాట్లాడాడు. హల్లెలూయా. అవును, నీ జీవితంలో అనేక సార్లు మరి నీకు అంతవరకు కూడా సపోర్టుగా ఉన్నటువంటి వారు కూడా నీకు సపోర్టుగా ఉండకపోవచ్చు. నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, నీ పక్షంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరూ లేకపోవచ్చు. కానీ నీకు సహాయకుడిగా ఉండేటువంటి వారు, నిన్ను బలపరిచేటువంటి వారు ఒకరు ఉన్నారు. అది ఎవరు అని అంటే గనక నీవు నమ్మినటువంటి దేవుడే. హల్లెలూయా. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడాను ధైర్యం మన భుజము తట్టి, నేను ఉన్నాను నీకు తోడుగా, నువ్వు కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ధైర్యం చెప్పేటువంటి ఒక వ్యక్తి ఎవరు అని అంటే కనుక నీవు నమ్మినటువంటి నీ దేవుడే. కాబట్టి నువ్వు పరుగు పెట్టేటప్పుడు, విశ్వాసం అనేటువంటి పరుగు పెట్టేటప్పుడు, మరి క్రీస్తుతో కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ గురి వైపే నీ యొక్క పరుగు ఉండాలి. మరి రెండవది ఏమిటి అని అంటే కనుక, నిన్ను బలపరచు అని అందే నువ్వు సమస్తము కూడా జరిగించేటువంటి స్థితిలో నీవు ఉండాలి. హల్లెలూయా. నాలుగో విషయం ఏంటి అని అంటే కనుక, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక అథ్లెట్కి పరిగెత్తిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు బహుమానం ఇస్తారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో మనం పరిగెత్తేటప్పుడు మనకి కూడా దేవుడు ఒక మరి బహుమానం అయితే గనక ఇస్తాడు. దాని కొరకు ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శ్రమని, ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని కూడాను ఎందుకు మనం వాటన్నిటినీ కూడాను ఓర్పుతోటి, సహనముతోటి ఓర్చుకోగలగాలి అనంటే కనుక ఆయన ఇచ్చేటువంటి బహుమానం కొరకు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద నడియాడినటువంటి 33.5 సంవత్సరాలు ప్రతి శ్రమని, ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంతో ధైర్యముగా ఈ మాటలైతే గనక చెబుతున్నారు. నా పరుగును కడముట్టించి తిని అని చెప్పి ఆ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. ఆయన యొక్క ప్రయాణం అంతా సాధారణమైనటువంటి పరిస్థితుల్లో అయితే కనుక లేదండి. ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ అధ్యాయము 23 నుండి 27 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే మరి పౌలు పడినటువంటి ఎన్నో శ్రమల గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. చెరసాల, అపరిమితమైనటువంటి దెబ్బలు, ప్రాణాపాయము, ఒకటి తక్కువ 40 దెబ్బలు,
మరి బెత్తములతో కొట్టబట్ట, రాళ్లతో కొట్టబట్ట, మరి ఉపవాసాలు, దిగంబరత్వం, సముద్ర ప్రయాణం ద్వారా శ్రమలు, ఇలా అనేకమైనటువంటి శ్రమలను అయితే గనక అపోస్తలుడైనటువంటి పౌలు గారు అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అయినప్పటికీ కూడాను వాటన్నిటినీ జయించాడు. కాబట్టి వాటన్నిటినీ కూడాను తాను నమ్మినటువంటి, మరి తాను ఎరిగినటువంటి సిద్ధాంతము కొరకు నిలబడ్డాడు. కాబట్టి ఇంత గొప్ప స్టేట్మెంట్ అయితే కనుక ఇవ్వగలుగుతున్నాడు. ఒకటి, మంచి పోరాటాన్ని పోరాడానని చెప్తున్నాడు. మరి తన శిష్యుడైనటువంటి తిమోతికి చెప్పాడు. మరి అదే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో కూడాను తెలియజేస్తున్నాడు. మంచి పోరాటం మనం పోరాడేటువంటి వారంగా ఉండాలి. మరి క్రీస్తుని వెంబడించేటువంటి మనం పోరాడేది, మనం పోరాటము మనుషులతోటి కాదు, కానీ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతోటి. కాబట్టి మనము ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గమును మనం ధరించేటువంటి వారుగా ఉండాలి. సర్వాంగ కవచాలను మనం ధరించుకునేటువంటి వారముగా ఉండాలి. రెండవది ఏంటంటే, పౌలు గారు చెప్తున్నారు, నా పరుగును కడముట్టించి తిని అంటే ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాడు. మనం ఇందాక మరి చదువుకున్నట్లుగా మరి చెరసాల, అపరిమితమైనటువంటి దెబ్బలు, ప్రాణాపాయము, 1 తక్కువ 40 దెబ్బలు, బెత్తాలతో కొట్టబట్ట, రాళ్లతో కొట్టబట్ట, ఇలాగ ఎన్నో రకాలైనటువంటి శ్రమలు అనుభవించాడు. కానీ పరుగు మాత్రం ఆపలేదు. హల్లెలూయా. క్రైస్తవుని జీవితంలో కూడాను ఎన్నో రకాలైనటువంటి శోధనలు, శ్రమలు. నన్ను పోలి మీరు నడుచుకోండి అని దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అని అంటే కనుక, ఇదిగో మరి ఇందాక మనం చదువుకున్నటువంటి మరి ప్రతి శ్రమని కూడా తట్టుకున్నాడు. ప్రతి నిందని, ప్రతి అవమానాన్ని కూడా తట్టుకున్నాడు. ఎన్నోసార్లు చెరసాల్లో వేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడాను వాటన్నిటిని కూడా తట్టుకున్నాడు, తాళుకున్నాడు. కాబట్టే మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం ఏంటనంటే కనుక, విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని తెలియజేస్తున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవడం. చాలాసార్లు మరి మన జీవితాల్లో ఏం చేస్తామనంటే కనుక, కొంతవరకు జర్నీ బాగానే ఉంటుంది. ఎలాగూ ఆశీర్వాదాలు, దీవెనలు, మరి అభివృద్ధి ఇవన్నీ పొందుకున్నప్పుడు అబ్బా అసలు జీసస్ ఈజ్ గ్రేట్ అని చెప్పేసి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతూ ఉంటాం. కానీ మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు దేవుడు నీ జీవితంలో అనుమతింప చేసినప్పుడు మరి ఒక యోబులాగా నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒక యోబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నువ్వు ఇవ్వగలుగుతున్నావా? క్రీస్తు ద్వారా మరి తన భార్య తిట్టినప్పుడు క్రీస్తు ద్వారా మనం ఆశీర్వాదం పొందుకోవడానికే ఉన్నామా? మరి యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొను అని చెప్పేసి యోబు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. హల్లెలూయా. ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను తన విశ్వాసాన్ని అయితే కనుక కాపాడుకున్నటువంటి వాడిగా ఉన్నాడు, పోగొట్టుకున్నటువంటి వాడిగా లేడు. మరి పౌలు గారు రాసినటువంటి గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఈ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఈ విశ్వాసము ధైర్యము ఎక్కడి నుండి వచ్చింది అని అంటే కనుక, తన్ను తాను అప్పగించుకున్నటువంటి మరి దేవుని కుమారుని ఎందలి విశ్వాసం వల్లనే నేను జీవిస్తున్నానని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే
ఒకసారి రక్షింపబడినటువంటి వ్యక్తి మరలా లోక సంబంధమైనటువంటి ఆశల వైపు, లోక సంబంధమైనటువంటి ఇచ్ఛల వైపు తిరగకూడదని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. సిలువ వేయబడి ఉన్నాను, హల్లెలూయా, సిలువ వేయబడి ఉన్నాను అని అంటే గనక ఇంకా లోకంతోటి, లోక సంబంధమైనటువంటి ఆచారాలతోటి మనకి పని లేదు అని ఇక్కడ క్లియర్ కట్గా అయితే కనుక తెలియజేస్తున్నాడు. ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు మనలో జీవిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా జీవిస్తూ ఉంటామండి? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో సూటిగా స్పష్టముగా దేవుడు ఈ యొక్క మాటల ద్వారా నీతోటి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంట్లో మరి ఒక విఐపి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఎంత భయభక్తులు కలిగి ఉంటామో, ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉంటామో, అక్కడ ఉన్నటువంటి కొద్దిసేపు సమయంలోనే చాలా భయభక్తులు కలిగి ఉంటాము, చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాము. ఆ యొక్క విఐపితో అపాయింట్మెంట్ దొరికేంత వరకు కూడా నిరీక్షిస్తూ ఉంటాము, వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ లోక సంబంధమైనటువంటి అధికారుల యొద్దే నీవు ఈ రీతిగా ఉన్నప్పుడు, సర్వాధికారి అయినటువంటి దేవుని యొద్ద, దేవుడు నీ యొద్ద ఉన్నప్పుడు, నీలో నివసిస్తున్నప్పుడు నీ జీవితము నీవు ఏ రీతిగా కట్టుకోవాలి, నీవు ఏ రీతిగా జీవించాలి? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని అడిగేటువంటి ఒక ప్రశ్న. అపోస్తలుడైనటువంటి పౌలు గారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఒకటొచ్చి విశ్వాసం ఎక్కడి నుండి కలిగిందని చెప్తున్నాడండి. క్రీస్తు ద్వారా, క్రీస్తులో సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తు ఏ రీతిగా సిలువ వేయబడి ఉన్నాడో అదే రీతిగా లోక సంబంధమైనటువంటి ప్రతి ఇచ్ఛల యందు కూడా నేను సిలువ వేయబడి ఉన్నానని చెప్తున్నాడు. మరి రెండో విషయం ఏంటి అని అంటే కనుక, జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే కనిపించడానికి నేను కనిపిస్తున్నాను, కానీ నాలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తు జీవించడం అంటే ఏంటి? క్రీస్తుని పోలి మనం నడుచుకోవడం, క్రీస్తు యొక్క మార్గంలో నడుచుకోవడం. మూడో విషయం ఏంటి? నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇప్పుడు నేను ఏ జీవితం అయితే జీవిస్తున్నానో అది ఎవరి ద్వారా నేను పొందుకున్నాను? ఆ యొక్క విశ్వాసాన్ని, అంత గొప్ప విశ్వాసాన్ని పొందుకున్నాను అనంటే తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా 3 విషయాలైతే కనుక తెలియజేస్తున్నాడు. ఒకటి, మంచి పోరాటాన్ని పోరాడేటువంటి వారముగా ఉండాలి. రెండవది, పరుగు కడముట్టించి తిని, అంటే ఒకరోజు భక్తి చేసి, లేదంటే ఒక 40 రోజులు భక్తి చేసి, లేదా 1 సంవత్సరం భక్తి చేసి ఓకే అయిపోయిందని చెప్పేసి అనుకుంటే కాదు, ఆయన రాకడ వరకు కూడాను ఈ యొక్క పరుగు పందెములో మనం అలసిపోయినటువంటి వారముగా, పరిగెత్తేటువంటి వారముగా ఉండాలి. అదే రీతిగా లోకం వైపు ఆకర్షింపబడినటువంటి పరుగు పరిగెత్తేటువంటి వారముగా ఉండాలి. ఆయన రాకడ వరకు కూడాను ఈ యొక్క పరుగును మనం కొనసాగించేటువంటి వారముగా ఉండాలి. మూడో విషయం ఏంటి అనంటే గనక, విశ్వాసాన్ని కాపాడుకుంటుని పరిగెత్తడం మాత్రమే కాదు, విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. అంటే ఈ యొక్క పరుగు పందెంలో చుట్టుపక్కల అనేకమైనటువంటి ఆకర్షణలు ఉంటాయి, అనేకమైనటువంటి ఇచ్ఛలు లోకము వైపు లాగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడాను ఫెయిత్ కలిగి ఉండాలి. అందుకొరకు కృపావరాల్లో విశ్వాసాన్ని కూడా దేవుడు చేర్చాడు. విశ్వాసం అంటే ఏదో భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో దేవుడు కార్యం జరిగిస్తారని విశ్వాసము కలిగి ఉండడం మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుడు ఖచ్చితంగా నా పట్ల ఈ కార్యం జరిగిస్తాడు. ఈరోజు ఇట్లా ఉండొచ్చు, కానీ
ఖచ్చితంగా ఒక మంచి రోజైతే కనుక దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కలిగి ఉండేటువంటి ఒక విశ్వాసం. ఇక్కడ ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి సందర్భం కూడాను తను అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో రాసింది అయితే కనుక కాదు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో తన చివరి దశలో తాను ఉన్నటువంటి జైల్లో, బంధింపబడి ఉన్నటువంటి జైల్లో రాసినటువంటి పత్రిక, ఈ యొక్క పత్రిక తిమోతికి రాసినటువంటి పత్రిక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ 3 విషయాలను గనక చూసుకున్నట్లయితే నాకు ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువలో పలికినటువంటి 3 మాటలైతే కనుక నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఎందుకు పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకున్నారు అని ఇంత గొప్ప స్టేట్మెంట్ని ఏ రీతిగా ఇవ్వగలిగాడు అని అంటే గనక ఆయన సిలువలో పలికినటువంటి 3 మాటలు, అంటే 5, 6, 7 మాటలు కనుక మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చూసుకున్నట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు దప్పిగొనుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. దప్పిగొనుచున్నాను నేను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. సమాప్తం అవడము అని అంటే ఏంటి? దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఏ పని కొరకు మరి ఆయన్ని పంపించారో అది సమస్తము కూడాను ఆయన కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసి ఏం మాట్లాడుతున్నారు? దప్పిగొనుచున్నాను అని మాట్లాడుతున్నారు. దప్పిగొనడం అనంటే ఏంటి? శారీరక సంబంధమైనటువంటి దప్పిక గురించి ఆయన మాట్లాడటం లేదు, ఆత్మల సంబంధమైనటువంటి దప్పికని గురించి ఆయన మాట్లాడుతున్నారు. అదే రీతిగా ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడాను నేను చివరి దశలో ఉన్నాను, ఇంకా నా లైఫ్ కంప్లీట్ అవ్వబోతుంది, నా లైఫ్ ఎండ్ టైంలో ఉన్నది, కాబట్టి ఈ పరిచర్య ఇంతటితోటి ముగించడానికి వీలు లేదు. నా ప్రియమైనటువంటి కుమారుడా తిమోతి, ఆ తర్వాత ఈ యొక్క సువార్త పరిచర్యను నీవు కొనసాగించాలి అని ఆత్మల దప్పిక కొరకు మాట్లాడినటువంటి మాటలుగా అయితే కనుక మనకి అర్థమవుతున్నది. హల్లెలూయా. రెండవది ఏం మాట్లాడారు? పరుగును కడముట్టించి తిని అని మాట్లాడారు. నా పరుగుని కడముట్టించానని మాట్లాడారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను సిలువలో పలికినటువంటి 6వ మాట ఏమిటి అనంటే గనక, మరి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. పరుగును కడముట్టించి తిని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా. సమాప్తమైనదని చెప్పినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే అప్పటి వరకు ఏదైతే దేవుని మీద, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడి మీద ఉంచాడో ఆ యొక్క భారాన్ని, ఆ యొక్క బాధ్యతని మరి ఆ చిరక పుచ్చుకున్న తర్వాత మాట్లాడుతున్నారు. సమాప్తమైనది అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అప్పటి వరకు తన శరీరాన్ని అప్పగించేశాడు, కొట్టేవారికి శరీరాన్ని అప్పగించేశాడు, వస్త్రాలు తీసివేసుకోవడానికి అప్పగించేసుకున్నాడు, తన గడ్డాన్ని అప్పగించేసుకున్నాడు, ముండ్ల కిరీటం పెట్టి మరి తన తలని గాయపరుస్తున్నటువంటి వారికి తన తలని అప్పగించేశాడు. తన శరీరాన్ని అప్పగించాడు, కానీ తన ఆత్మని భద్రపరుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే మరి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు 6వ వచనంలో చెప్తున్నాడు, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అదే రీతిగా ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడాను పరుగు కడముట్టించి తిని అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. పరుగును కడముట్టించి తిని ఎన్నో రకాలైనటువంటి శ్రమలను అనుభవించాడు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. అవన్నిటినీ కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడాను
మరి చెబుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే కనుక, వాటన్నిటినీ కూడా నేను జయించాను, నా పరుగుని కడముట్టించాను అని చెప్పి ధైర్యంతో చెప్తున్నాడు. హల్లెలూయా. మూడో విషయం ఏంటి అని అంటే కనుక, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు 7వ మాట ఏం మాట్లాడుతున్నారని అంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. 7వ మాట ఏంటండి? తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నారండి? విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటను నెరవేర్చి తన యొక్క శరీరాన్ని అప్పగించేశాడు. తన ఆత్మను మాత్రము మరి తండ్రికి అప్పగించినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడాను మరి ఎన్నో రకాలైనటువంటి శ్రమలు అనుభవించాడు, భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించాడు. అయినప్పటికీ కూడాను మరి చివరి మాటగా ఏం చెప్తున్నాడు? విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని మాట్లాడుతున్నారు. ఇక్కడ జీసస్ లాస్ట్ వర్డ్ ఏంటి? తండ్రి, నా ఆత్మని నీకు అప్పగించుకొనిచున్నానని చెప్తున్నాడు. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు గారు నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ యొక్క చిన్న కంపారిజన్ ద్వారా మరి దేవుణ్ణి ఎంత చక్కగా అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఫాలో అయ్యారు. అంత మాత్రమే కాదు, ఎందుకు అంత ధైర్యంగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకోనండి అని అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడారు అనేటువంటి విషయం అయితే కనుక మనకి తెలియపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి వాడిగా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, కాబట్టి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. క్రైస్తవుడు దేని కొరకు అనంటే కనుక మరి మొదట నా ఆత్మను, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అయితే కనుక మాట్లాడుతున్నారు, ఈ లోక సంబంధమైనటువంటి మొదట నా రాజ్యాన్ని మీరు వెదకండి, నా నీతిని, రాజ్యాన్ని మీరు వెదికినట్లయితే గనక ఈ లోక సంబంధమైనటువంటివన్నీ కూడా సమస్తము మీ వెంటే వస్తాయని దేవుడు తెలియజేశాడు. అదే రీతిగా క్రైస్తవుడికి ఉన్నటువంటి ధైర్యం ఏమిటి అని అంటే కనుక, ఈ లోక సంబంధంగా మనము దేవుని కొరకు, దేవుని పక్షంగా ఎన్ని పోరాటాలు దేవుని పక్షంగా నిలబడి జరిగిస్తామో, ఈ లోకానుసారముగా ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, పరలోకములో కూడాను మనకి కిరీటంతో మరి మనల్ని సన్మానించేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే స్ఫురణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల వరకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండును, నేను జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది శోధింపబోతున్నాడు, కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండము, జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. అదే రీతిగా అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడాను రోమన్స్ యొక్క ప్రిజన్లో, రోమన్స్ యొక్క చెరసాల్లో మరి తన యొక్క చివరి జీవితంలో
రాసినటువంటి ఉత్తరమే ఈ యొక్క తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. హల్లెలూయా. లాస్ట్ వర్డ్స్ అని జీసస్ సిలువలో పలికినటువంటి 7 మాటలు ఎలాగో తిమోతికి కూడాను ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన చివరి దశలో రాసినటువంటి ఉత్తరమే ఈ యొక్క ఉత్తరం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను జీవ కిరీటం ఇచ్చేదను. ఎంతవరకు నమ్మకంగా ఉండాలండి? 1 రోజు నమ్మకంగా ఉంటే, 2 రోజులు నమ్మకంగా ఉంటే, లేదంటే 10 రోజులు నమ్మకంగా ఉంటే, 1 సంవత్సరం నమ్మకంగా ఉంటే చాలు. నేను ఇంతకాలం నేను భక్తి చేశాను, ఓకే సరిపోతుంది అనుకుంటే చాలదండి. భక్తి సాధన అనేది ఎక్కడ వరకు ఉపయోగపడుతుంది? ఈ లోకంలో చేసేటువంటి సాధనలు కొంత మట్టుకు ఉపయోగపడతాయేమో మన శారీరకమైనటువంటి జీవితానికి, కానీ భక్తి సాధన ఎక్కడ వరకు ఉపయోగపడుతుంది అని అంటే కనుక ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లోనే కాదు, పరలోకానికి చేర్చు విషయంలో కూడాను భక్తి సాధన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకొరకు దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట, అంతం వరకు, మరణం వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని ఇస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క జీవితం ద్వారా మరి 3 విషయాలు తెలియజేస్తున్నాడు. ఒకటి, మంచి పోరాటాన్ని పోరాడేటువంటి వారముగా మనం ఉండాలి. 2వది, మరి మన పరుగుని కడముట్టి ఇచ్చేంత వరకు కూడా మన జీవితాన్ని కొనసాగింపబడ వారముగా మనం ఉండాలి. 3వది, విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. ఈ 3 విషయాలు కనుక మనం చేసినట్లయితే కనుక అంతం వరకు, ఆయన రాకడ ముందు జరిగినా లేదంటే మన పోకడ ముందు జరిగినా కానీ మరి అంతం వరకు కూడాను మనం నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నారండి? జీవ కిరీటాన్ని ఇస్తానని మాట్లాడుతున్నారు. మరి అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు నాయన ఎంతో భయంకరమైనటువంటి ఆ యొక్క చెరసాల్లో ఎంతగానో హింసింపబడుతూ కూడా నాయన తన ప్రియ శిష్యుడైనటువంటి, ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తున్నారయ్యా. రాస్తున్నటువంటి ఒక బలపరిచేటువంటి లేఖ అయ్యా ఈ యొక్క లేఖ. ఆ యొక్క లేఖ ద్వారా తిమోతిని బలపరచడం మాత్రమే కాదు నాయన, ఈరోజు ఆ మాటల ద్వారా మీరు మమ్మను కూడా బలపరచడానికి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. అవునయ్యా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారయ్యా, మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగుని కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నానని. అవునయ్యా, ఏదో 1 రోజు 2 రోజులు మరి భక్తి చేసి విడిచిపెట్టేటువంటి వారముగా ఉన్నామేమో, లేదంటే కనుక మరి నిర్లక్ష్య స్వభావముతోటి ఉన్నామేమో నీ యొక్క రాకడ సమయంలో భక్తి చేసేటువంటి విషయంలో. అందుకొరకే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితం ద్వారా మీరు మాట్లాడారయ్యా. అవునయ్యా, మా యొక్క భక్తి, మా యొక్క విశ్వాసము నీ రాకడ వరకు కూడా తండ్రి ప్రభా ఎంతగానో భయభక్తులు కలిగిన ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తండ్రి ప్రభా సర్వాంగ కవచాలను మేము ధరించుకునేటువంటి వారముగా తండ్రి ప్రభా ఎదిరించడానికి కావలసినటువంటి శక్తిమంతులుగా తండ్రి ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దండి అయ్యా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది బిడ్డలైతే కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో నిందింపబడినటువంటి స్థితిలో ఉన్నారో, అవమానింపబడినటువంటి స్థితిలో ఉన్నారో, ఏ వ్యాధుల ద్వారా పీడింపబడుతూ ఉన్నారో నాయనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా తండ్రి ఒక అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అవునయ్యా, నమ్మకం కలిగి విశ్వాసం కలిగి నాయన నా తండ్రి
సర్వాంగ కవచాలని తండ్రి మేము ధరించుకొని తండ్రి ప్రభా నిరాకడ వరకు కూడా తండ్రి ప్రభా నమ్మకంగా తండ్రి ప్రభా మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే గనక జీవ కిరీటాన్ని ఇస్తానని మీరు మాట్లాడుతున్నారయ్యా. అవునయ్యా తండ్రి, మా యొక్క భక్తి మా యొక్క విశ్వాస ప్రయాణమునైనా తండ్రి అయ్యా ఏదో తండ్రి ప్రభా ఆటంకాల ద్వారా ఆగిపోయేటువంటిదిగా ఉండకూడదు కానీ తండ్రి నిరాకడ వరకు కూడా తండ్రి కొనసాగింపబడేటువంటి తండ్రి ప్రభా విశ్వాసాన్ని కలిగి ఉండుటకు కృప చూపించమని అయ్యా నీ బిడ్డల జీవితాల్లో తండ్రి ప్రభా ఇంతవరకు కూడా తండ్రి ప్రభా ఏదో తండ్రి ఆచార సంబంధమైనటువంటి భక్తి చేస్తూ నాయన నా తండ్రి అయ్యా ఉన్నట్లయితే కనుక ఒక పౌలు గారి జీవితం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటని కూడా తండ్రి వారి జీవితాలకు అన్వయించుకుని తండ్రి నిరాకడ కొరకు తండ్రి ప్రభా నిలకడగా ఉండేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండుటకు కృప చూపించమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఆనాటి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఏ రీతిగా తన మరి జీవితం అనంతరము మరి ఆ యొక్క సువార్త పరిచర్య ఆగిపోకూడదు, కొనసాగింపబడాలని తిమోతికి తెలియజేశాడో అదే రీతిగా ఈ యొక్క సత్య సువార్తను ఎరిగినటువంటి మరి మనందరము కూడాను అనేకులకు ఈ యొక్క సత్య సువార్తని ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. మరి మీరు ఎరిగినటువంటి ఈ యొక్క సత్యమైనటువంటి సువార్తని అనేక మందికి మరి షేర్ చేయండి, అనేక మందికి సత్య సువార్తను ప్రకటించండి. తద్వారా దేవుని రాజ్యములో మనందరము కూడాను మరి ఒక క్రీస్తు సైనికుల్లాగాను మరి పని చేసేటువంటి వారముగా ఉందాము. క్రీస్తు రాజ్యాన్ని కట్టేటువంటి విషయములో పాలి భాగస్థులుగా ఉందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.